సో డిప్లొమా చేశాను నేను ఆదిత్య కాలేజ్లో 10th తర్వాత. చేశాక క్యాంపస్ ప్లేస్మెంట్స్లో నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చాక ప్రతి ఒక్కరు 99% అందరూ బీటెక్ చెయ్యి, చదువుని నువ్వు ఆపొద్దు, చదువుని కంటిన్యూ చేయన్న అన్న వాళ్ళే. ఎవరో కొంతమంది మాత్రం లేదు ఉద్యోగం వచ్చింది కదా ఉద్యోగం సైడ్ వెళ్ళు అని అన్నారు. మరి ఆ సమయంలో ప్రతి ఒక్కరు చదువును ఆపొద్దు ఆపొద్దు అంటున్నప్పటికీ మా కుటుంబ పరిస్థితిని బట్టి అప్పుడే మరి మేము ఇల్లు కట్టుకోవడం, మరి తాతయ్య అకౌంట్లో బాగోకపోవడం, మరి ఈ సమస్యలన్నిటిని బట్టి నేను ఉద్యోగం సైడ్ వెళ్ళాల్సి వచ్చింది. మరి అప్పుడు కూడా ప్రార్థించుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ బీటెక్ చేస్తున్నారు, ఒక ఇద్దరు ముగ్గురం మాత్రమే ఈ కంపెనీ ఆప్టమ్ కంపెనీకి వెళ్ళాము. వెళ్తే నేను ఒకటే ప్రార్థించుకున్నా, ప్రవ్వా వారితో పాటు నేను చదవట్లేదు బీటెక్, కానీ వారిది ఎప్పుడైతే కంప్లీట్ అయిందో నా బీటెక్ కూడా నేను అప్పుడే కంప్లీట్ చేయాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఈ ప్రార్థనే ఒక సాక్ష్యంగా మార్చు అని 4 సంవత్సరాల క్రితం నేను ప్రార్థన చేసుకున్నానండి. మరి అదే ప్రార్థనతో, మరి అదే విశ్వాసంతో జాబ్లో జాయిన్ అయ్యాను. నాతో పాటు ఇంకొక ఇద్దరు మా క్లాస్మేట్స్ వచ్చారు జాబ్కి హైదరాబాద్కి. వచ్చి కూడా వాళ్ళు రేపు జాయినింగ్ ఉంది అనగా వాళ్ళు జాయిన్ అవ్వకుండా, లేదు మేము బీటెక్ చేయడానికి వెళ్ళిపోతాము, జాబ్ చేస్తే మళ్ళీ మేము చదువుకోలేము, మా బీటెక్ ఆగిపోద్ది అనేసి వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళినప్పటికీ మేమేం భయపడలేదు. నేను, నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ ఉంది, మేమిద్దరం మాత్రం జాబ్లో జాయిన్ అయిపోయాము. జాబ్లో జాయిన్ అయిన మొట్టమొదటి రోజు నుంచి నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రవ్వా నేను జాబ్ వెళ్ళాను అంటే సంపాదిస్తున్నాను అనగానే నా చదువు ఆగకూడదు, నా చదువు ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు, నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి అనేసి మరి ఈసెట్ రాశానండి. డిప్లొమా తర్వాత ఈసెట్లో చాలా మంచి ర్యాంక్ వచ్చింది, 200లో వచ్చింది ర్యాంక్. ఆ ర్యాంక్ చూసాక ఇంకా చాలామంది అన్నారు, అంత మంచి ర్యాంక్ వచ్చింది, నీకు చాలా టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది, ఇప్పుడన్నా ఉద్యోగం కాకుండా బీటెక్ చేసే అని. మరి అయినప్పటికీ ఆ ర్యాంక్ దేవుడు మంచి ర్యాంక్ ఇచ్చినప్పటికీ నేను ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తూ నేను ఆదర్శ్ కాలేజ్లో బీటెక్ చేద్దామనేసి ఫిక్స్ అయ్యాను. మరి వెళ్ళి జాయిన్ అయ్యాను. బీటెక్ జాయిన్ అయ్యి అన్ని సెమిస్టర్స్కి అంటే ఉద్యోగం చేస్తూ జస్ట్ ఎగ్జామ్స్కి వచ్చి ఎగ్జామ్స్ రాయడం అన్నమాట. మరి దేవుడి కృప వల్ల మరి అలా కాలేజ్ కూడా మేనేజ్ చేశారు, డైలీ వెళ్ళకపోయినప్పటికీ. మరి ఫస్ట్ సెమిస్టర్ నుంచి ప్రతి ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను. నేను ఒకటే ప్రార్థించాను, నా ఫ్రెండ్స్తో పాటుగా నేను కూడా కంప్లీట్ చేయాలి. అందరూ అంటారు బీటెక్ అంత ఈజీ ఏం కాదు, సబ్జెక్ట్స్ ఉండిపోతాయి అది ఇది అనేసి. మరి నేను వాళ్ళలాగా డైలీ కాలేజ్కి వెళ్ళట్లేదు, అయినప్పటికీ మరి నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, వాళ్ళు ఎప్పుడైతే కంప్లీట్ చేశారో నేను కూడా కంప్లీట్ చేయాలి అనేసి. మరి అప్పటి నుంచి నేను ప్రతి సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నా. సెకండ్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్లో ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అని ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్, అది ఫెయిల్ అయ్యాను అన్నమాట బీటెక్ సెకండ్ ఇయర్లో. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అయిపోయాయి. మరి అప్పుడు అది ఫెయిల్ అయిపోతే నాకు ఇంకా చాలా నిరాశ వచ్చేసింది. అంటే మ్యాథమెటిక్స్లో నేను ముందే వీక్, అసలు అలాంటిది మ్యాథ్స్ ఉండిపోయిందంటే నేను క్లియర్ చేయగలనా లేదా అనేసి చాలా అంటే చాలా డిప్రెస్ అయిపోయాను. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ ప్రార్థించారు, సంఘము, దైవజనులు, మరి ప్రతి ఒక్కరు కూడా అప్పటి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఆ సబ్జెక్ట్ గురించి. మరి ఆల్మోస్ట్ నేను ఆ సబ్జెక్ట్ 4 సార్లు రాశానండి. సెకండ్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ప్రతి సెమిస్టర్ వెళ్ళి రాస్తూనే ఉండేదాన్ని, రిజల్ట్ వచ్చేది ఫెయిల్ అని వచ్చేది, మళ్ళీ వెళ్ళి రాస్తూ ఉండేదాన్ని, మళ్ళీ వచ్చి ఫెయిల్ అని వచ్చేది. ఇన్నిసార్లు ఫెయిల్ అవుతున్నాను ఏంటి అనేసి అనుకుంటే నాకు ఫస్ట్ నేను చూసుకోలేదు ఎందుకు ఫెయిల్ అవుతున్నానని. సెకండ్ టైం వెళ్ళి రాసినప్పుడు మా ఫ్యాకల్టీని వెళ్ళి చూసి మొత్తం అదంతా అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, కాలేజ్ నుంచి వేయవలసిన ఇంటర్నల్ మార్క్స్ వేయలేదు కాలేజ్ వాళ్ళు. అంటే అది కాలేజ్ ఫ్యాకల్టీ వాళ్ళ మిస్టేక్ అనమాట. వాళ్ళు ఎక్కడో పొరపాటు చేసి అందరికీ వేశారు, కానీ నా ఒక్కదానికి సమ్ మిస్టేక్ ఎక్కడో పొరపాటు జరిగి నాకు వేయలేదు, అసలు మొత్తానికి వేయలేదు మార్క్స్. సో దానివల్ల నాకు అన్నిసార్లు రాస్తున్నప్పటికీ ఆ సబ్జెక్ట్ ఉండిపోయేది. నేను ఎంత కష్టపడి రాస్తున్నా, ఇప్పుడు ఒక కాలేజ్ వాళ్ళు ఒక 20 మార్కులు కలపాలి, మిగతా 60 మేము చదువుకొని వెళ్ళాలి. అలాంటిది కాలేజ్ వాళ్ళు 20 వేయలేదంటే ఆ 20 కూడా నేనే చదవాలి కదా. ఇప్పుడు అంతగా చదవాలి అని అంటే నాకు అవ్వదు, ఇటువైపు ఉద్యోగం చేస్తున్నాను, ఇంకోవైపు ఎగ్జామ్ టైంలో మాత్రమే కాలేజ్కి వెళ్తున్నాను, ఉత్తప్పుడు వెళ్ళట్లేదు. ఇంకా అలా ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని, రాస్తూ ఉండేదాన్ని. ఇంకా ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా నా వల్ల అవ్వలేదు. ఒక రోజు మాత్రం ఇలానే ప్రార్థించా, ఎన్నిసార్లు రాస్తున్నా ఫెయిల్ అవుతున్నాను ప్రభువా, మరి నా ఫ్రెండ్స్ అందరిది బీటెక్ అయిపోతుంది, నేను ఒక్కదాన్ని వాళ్ళు వెళ్ళే మార్గంలో కాకుండా ఉద్యోగం చేయాలన్న మార్గాన్ని ఎంచుకున్నాను. ప్రార్థన చేస్తున్న అప్పటి నుంచి మరి నువ్వే ఏదో చేయాలి అన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది,
దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కుల ఇంద్రుడి అని. ఆ వాగ్దానం నాకు ఇప్పటికీ గుర్తుందండి. ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఓకే, దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, తగిన కాలంలో ఆయన నన్ను హెచ్చిస్తాడు అని అదే విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను, ఎగ్జామ్ రాస్తున్నాను. మరి లాస్ట్ సెమిస్టర్ మాత్రం ఇంకా ఇలా కాదు, వాళ్ళు ఫ్యాకల్టీ చేసిన పొరపాటు వల్ల నేను సఫర్ అవ్వాల్సి వస్తుంది అనేసి మరి మా పేరెంట్స్ ఇంకా తాతయ్య గారు కూడా వెళ్ళి మాట్లాడితే వాళ్ళు అన్నారు, ఓకే ఇది మా మిస్టేకే, మా తప్పు, ఇది మేము వేయకుండా మేమే పొరపాటు చేసాము, సో మేము ఎన్ని మార్కులకైతే వేయలేదో మేము రెక్టిఫై చేస్తాము, మరి మిగతాదంతా మీ అమ్మాయి చేతుల్లోనే ఉంది, మీ అమ్మాయి చదువుకొని రాయాలి అనేసి అన్నారు. సరే అనేసి అనుకున్నాం. కానీ లాస్ట్ టైం నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, నేను ఆ సబ్జెక్ట్ సెకండ్ సెమిస్టర్ అన్నాను కదా, ఆ సబ్జెక్ట్ ఒక్కటి నేను ఫెయిల్ అయ్యాను అనుకున్నా ఇంటర్నల్స్ వేయలేకపోవడం వల్ల. బట్ నా ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారంటే, నీకు ఆ ఒక్క సబ్జెక్ట్ కాదు, ఆ సెమిస్టర్లో ఉన్న ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఇంటర్నల్స్ లేవు స్వరూప అని చెప్పారు నాకు. కానీ మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే నేను క్లియర్ చేసేసాను. అసలు నాకు ఆ ఇంటర్నల్స్ వేయలేదన్న విషయం కూడా నాకు తెలియదండి. అంటే పాస్ అయిపోయాను కదా మిగతా సబ్జెక్ట్స్ అన్న దీనిలోనే ఉన్నాను, కానీ ఇంటర్నల్స్ లేవన్న నేను అంతగా అబ్జర్వ్ చేయలే. లాస్ట్ సెమిస్టర్లో ప్రతి ఒక్కరు అదే మాట అంటున్నారు, నీకు ఇంటర్నల్స్ లేకపోయినా సరే మిగతా 4 సబ్జెక్టులు అలా ఇలా పాస్ అయిపోయావు ఫస్ట్ అటెంప్ట్లో అని. నిజంగా అది దేవుడు చేసిన కార్యమే. మరి ఒక్కటి కూడా దేవుడు ఎందుకు ఫెయిల్ చేయించాడు అంటే, నేను ఒకటే నమ్ముతున్నా, మామూలుగా నేను అందరిలాగా బీటెక్ చేసేసి ఉంటే ఇక్కడికి వచ్చి మామూలుగా చెప్పేదాన్ని, దేవుడి కృప వల్ల నేను బీటెక్ పాస్ అయిపోయాను, దేవుడికి వందనాలని. కానీ ఆ ఒక్క సబ్జెక్ట్ ఉండటం వల్ల నేను ఇంకా ఎక్కువ భారంగా ప్రార్థించి ఇది నన్ను గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టాడు. మరి మొన్న గురువారమే రిజల్ట్స్ వచ్చాయి, ఆ సబ్జెక్ట్ కూడా క్లియర్ అయిపోయిందండి దేవుడి కృప వల్ల. మరి అందుని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. మరి అంతే, నేను ఒకటే నమ్ముతున్నా, దేవుడు ఏ కాలానికి ఏది జరగాలో ఆయన ఆల్రెడీ నియమించేసి ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది కదా, ఏ కాలానికి ఏది జరగాలని ఆయన చక్కగా నియమించున్నాడని. మనం తొందరపడతాం కానీ దాని వెనక దేవునికి ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది. మరి బీటెక్ విషయంలో మరి నేనైతే చాలా చాలా బాధపడ్డాను, అవుతుందా అవ్వదా అనేసి. మరి దినాన నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని మీ ముందు నిలబడ్డానంటే అది కేవలం దేవుని కృప వల్లనే. ఈ దినాన నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృప వల్లనే. నా ఉద్యోగం కూడా మరి 4 years కంప్లీట్ అయ్యి 5th yearకి వచ్చాను. మొన్న మా మేనేజర్ కూడా అంటున్నారు, అతి చిన్న వయసులో నువ్వు జాయిన్ అయ్యావు ఉద్యోగంలో. మరి నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళందరూ 22-23 years అప్పుడు, నేను జాయిన్ అయినప్పుడు 18 years నాకు. అసలు నువ్వు ఇంత చిన్న వయసులో ఉద్యోగం ఎలా చేస్తున్నావు అని అన్నారు. అది కేవలం నా దేవుని కృప వల్లనే. నిజంగా ఆయన కృపను బట్టి దినాన ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను. మరి అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పటి నుంచో అనుకుంటున్నా పాస్పోర్ట్ అప్లై చేయాలి అనేసి, బట్ అది అలా పోస్ట్పోన్ అవుతూ ఉంది. 2 years నుంచి నేను అనుకుంటూ ఉన్నాను, కానీ చేద్దాంలో ఇప్పుడు మనకు అంత అవసరం ఏముంది అని అనుకున్నా. బట్ లాస్ట్ మంత్ అప్లై చేశాను. అప్లై చేసి అసలు వెంటనే ఏ వెరిఫికేషన్ కూడా నాకు అడ్డు రాలేదు. అప్లై చేసిన ఒక 1 weekలో ఇక్కడ కాకినాడ పాస్పోర్ట్ ఆఫీస్లో వెరిఫికేషన్ అన్నారు. వచ్చాను, వెళ్ళాను, అన్ని సర్టిఫికేట్స్ అన్ని చూపించాను, అది కంప్లీట్ అయిపోయింది. అది అయిపోయిన 2 weeksకి మళ్ళీ పోలీస్ వెరిఫికేషన్ అయింది, ఎంక్వైరీ అయింది. అది అయిపోయిన 1 weekకి మళ్ళీ పాస్పోర్ట్ కూడా వచ్చేసిందండి. మరి అందుని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఏది కూడా నా జీవితంలో మరి చిన్నప్పటి నుంచి కూడా దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు అని అంటే అదంత ఈజీగా వచ్చేది కానీ వస్తుంది అన్న కానీ ఒక 2 daysలో అది నాకు అయిపోతుంది అన్న నిరీక్షణ నాకున్న. ఏదో ఒక పరీక్ష ఉండేది దాని ముందు. మరి దేవుడు నా విశ్వాసాన్ని అది పరీక్షించడానికి అలా చేస్తున్నాడో ఏమో తెలియదు, కానీ మరి ఎట్ లాస్ట్ అన్నీ అయిపోయినప్పటికీ దేవుడు గొప్ప ఆశీర్వాదంతో గొప్ప మేలులతోనే నా జీవితాన్ని ఇప్పటి వరకు కూడా నింపాడు. మరి ఇక మీదట కూడా దేవుడి ప్రణాళిక ఏమై ఉందో నా జీవితంలో నాకు తెలియదు, కానీ మీ అందరినీ ఒకటే ప్రార్థించమని కోరుతున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సమస్తము ఆయన సమకూర్చి జరిగిస్తాడు. మరి నా ఉద్యోగ విషయం కానీ, నా కెరీర్ విషయం, నా చదువు విషయం, నా ఫ్యామిలీ విషయం అన్నిట్లో కూడా నేను ఒక్కటే ప్రార్థన రిక్వెస్ట్ ఉంటుంది నాకు, దేవుని యందు మేము ఉండాలి. దేవుని యందు ఉంటే మా నీతికి తగినట్లుగా, కీర్తన గ్రంథంలో ఉంటుంది, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేస్తాను అని. మరి దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా జీవిస్తే ఆయన మన నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేసే దేవుడు అండి. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు నా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి గత 4 సంవత్సరాలుగా అదే ప్లేస్లో కూర్చొని నా బీటెక్ గురించి ప్రార్థన చేసేదాన్ని. ఆ యొక్క సబ్జెక్ట్ గురించి ఎంతో కన్నీరు కార్చాను. మరి ఆ ప్రార్థనని ఈరోజు దేవుడు ఒక సాక్ష్యంగా మార్చాడు.
అందుని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ప్రార్థించిన మీ అందరికీ పేరు పేరున వందనాలు చెల్లించుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు అయిపోయింది ఆ సబ్జెక్ట్ అనేసి. మరి ఫైనలీ దేవుడు ఇప్పుడు ఆ కార్యం జరిగించారు. మరి మీ అందరి ప్రార్థన, దైవజనుల ప్రార్థన వల్ల మరి మా మమ్మీ అయితే 7 మంగళవారాలు వచ్చి కూడా ప్రార్థించింది ఆ సబ్జెక్ట్ గురించి, అది క్లియర్ అవ్వాలి అనేసి. మరి దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా వినే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి దినాన కార్యం జరిగించాడు. అందుని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి.